అవని విషయంలో అయితే ఇంకా రాజేశ్వరి నా కొడుకుని నా దగ్గరకు చేర్చు అవని అని చెప్పి అన్నట్టుగా అడిగితే ఇంక ఇదంతా అయితే పల్లవి అయితే వినేస్తుంది. ఏంది తన కొడుకుని సొంత కొడుకుని తన దగ్గరకు చేర్చమని చెప్పని అడుగుతుందా, అంటే నేనెవరిని, నేను తన కన్న కూతుర్ని కాదా అన్నట్టుగా తను మాట్లాడుతుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే నాకు మీ నాన్న వచ్చినా రాకపోయినా నా కొడుకు మాత్రం నా దగ్గర ఉండాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అవని అన్నట్టుగా మాట్లాడేటప్పటికీ ఇంకా అవని కూడా పిన్ని మా భరత్ని కానీ నీ దగ్గర పంపించాను అంటే మా అమ్మ బ్రతకదు పిన్ని అంటే, మరి నా కన్న కొడుకును వదిలేసుకొని నేను బ్రతకగలనా, నా కన్న కొడుకు ఎవరో మీరు చెప్పిన తర్వాత కూడా తన దగ్గర ఉండాలని చెప్పి నాకు ఆశ ఉండదా, అంటే మీ నాన్ని మీరే లాగేసుకొని నా కన్న కొడుకును కూడా మీరే లాగేసుకుంటారా అన్నట్టుగా అయితే ఇంకా రాజేశ్వరి అంటుంది. ఇదంతా వినేసి పల్లవి అయితే ఈ అవని విషయంలో నేను ఒక్క దగ్గర తగ్గుతున్నా, లేదు అంటే అవని విషయంలో మాత్రం నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోను, అసలు ఈ చాకిరంతా నేనెందుకు చేయాలి అని చెప్పని ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల శ్రేయ అయితే వచ్చి నాకు ట్యాబ్లెట్స్ అయిపోయినాయి, నాకు ట్యాబ్లెట్స్ తెచ్చిపెట్టు అని చెప్పని అంటుంది. ఇంకా అలా అంటే ఏంటే నేను ఏమన్నా పని మనిషిన ఇంటికి, అయినా నీకు ఆ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ తెచ్చిపెట్టు అని చెప్పని మాట్లాడుతున్నావు, అసలు నేను ఏ పని చేయను అని చెప్పంటే ఇంక ఇద్దరు అక్కల చెల్లెలు గొడవలు వేసుకుంటున్నారని చెప్పని ఇంకా అవని అలాగే శారద అందరూ అయితే అక్కడికి వస్తారు. ఏంటి శ్రేయ అయినా తనకు చెప్పాలి, ఇలాంటి పనులు కూడా తనకు చెప్పకూడదు కదా అని అంటే, ఓహో మీరిద్దరికి ఒకే నాన్న కాబట్టి మీ ఇద్దరు అక్కల చెల్లెలు కాబట్టి మీరిద్దరు ఏమైనా మాట్లాడతారు, అయినా నీ చెల్లెలు నన్ను అనేటప్పటికీ నీ కోపం వచ్చిందా అన్నట్టుగా శ్రేయ మాట్లాడుతుంది. ఇంకా నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అంటే, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడినా మీ ఇద్దరు అక్కల చెల్లెళ్ళు ఒకే ఇంటికి కోడలుగా వచ్చారు, నేనే కదా పరాయిదాన్ని అన్నట్టుగా ఉంటుంది. ఈ సరే ఈ తలనొప్పి ఉండేది అని చెప్పనని ఇంక చక్రధర్ కాడి నుంచి ఫోన్ వచ్చే లోపల ఇంకా అవని అయితే వెళ్ళి తనని కలుస్తుంది. నాన్న నువ్వు నాకు ఒక మాట ఇస్తావా, నువ్వు వెళ్ళి వెంటనే ముందు పిన్నితో కలిసి ఉండు అని చెప్పంటే, లేదమ్మా నేను వెళ్ళను అంటాడు. ఇప్పుడు నేను పిన్నికి అసలు విషయం చెప్పేసిన తర్వాత తన కొడుకు కావాలని చెప్పి తను అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పమంటారు అని అవని అంటుంది.